అయ్యప్ప పడి పూజలో వారంతా స్వాములంతా పూజలు చేస్తున్నారు నిష్టగా. ఆ అయ్యప్ప స్వామిని కొలుస్తూ ఉన్నారు. వారంతా అందరూ ఆడి పాడుతూ వాళ్ళ యొక్క ప్రార్థనలు చేస్తున్నారు. అక్కడ వారి యొక్క అయ్యప్ప పాటలు పాడుతూ భజనలు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటనపైన హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వెలగక్కాయి. అయ్యప్పలను అవమానించిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఘటనా స్థలానికి భారీగా హిందూ సంఘాలు చేరుకుంటున్నాయి. మనం విజువల్లో చూస్తున్నాం. హైదరాబాద్లోని గాజుల రామారం దగ్గర అదేకంగా వాళ్ళు అక్కడ కింద మీ అందరికి తెలిసిందే అయ్యప్ప పడి పూజలో కింద మ్యాట్స్ వేసుకొని రంగురంగుల లైటింగ్ల మధ్యలో అయ్యప్ప స్వామిని అక్కడ కొలువు తీర్చి వీళ్ళంతా మెడలో మాలలు వేసుకొని అంగరంగ వైభవంగా పడి పూజ నిర్వహిస్తూ ఉంటారు. ఆ పడి పూజలో ఎవడో గుర్తెలిన వ్యక్తి ఓ కోడిగుడ్డుని తీసుకొచ్చేసాడంట. సరే, ఇమ్మాటికి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వారి చర్యలే, కావాలనే కోడిగుడ్డును తీసుకొచ్చి అలా పడవేశారనేది హిందూ సంఘాలు చెప్తున్నమాట. అయ్యప్ప స్వాములు కూడా అదే రకమైన ఆగ్రహం వెలుగక్కుతున్నాయి. కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా అక్కడికి చాలా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు చేరుకోవడం, అయ్యప్ప భక్తులు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఒకసారి ఆ విజువల్ ఎటువంటి సిచ్యువేషన్లకు ఉందో చూద్దాం. రైట్. సో అయ్యప్ప స్వాముల పడి పూజలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక కోడిగుడ్డును తీసుకొచ్చి కావాలనే టార్గెట్ చేసి అక్కడ వేసి మమ్మల్ని కొంత ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి వారంతా ప్రయత్నం చేశారు. మరి ఆ గుర్తులేని వ్యక్తులు ఎవరు, ఎలా జరిగింది తెలుసుకుందాం. మనతో పాటుగా నిన్న ఆ పడి పూజలో పాల్గొన్నటువంటి సాయి స్వామి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాయి స్వామి నమస్తే. నమస్తే స్వామి. స్వామి, ఏం జరిగింది? అంటే మీకు ఎవరిపై అనుమానం ఉందా? అంటే అక్కడ మీరు చాలా నిష్టగా పూజలో పార్టిసిపేట్ చేస్తూ దీక్ష తీసుకొని పడి పూజ చేస్తూ ఉన్నారు. సో అక్కడ రంగురంగుల లైటింగ్ మధ్యలో పడి పూజను చేస్తున్నటువంటి మీకు ఈ ఆటంకం ఎదురైంది. ఎవరు ఆ వ్యక్తులు? మీకు ఎవరిపై అనుమానం ఉంది? స్వామి యాక్చువల్లీ 8 గంటలకి పూజ స్టార్ట్ అయింది స్వామి. మేము 9 గంటలకి పూజకి వెళ్ళాము మొత్తం మా స్వామిల మందరము. అయితే పూజ చేయించే స్వామి మా ఫ్రెండ్ స్వామి పవన్ స్వామి అని. ఆ పూజ స్టార్ట్ అవ్వగానే ఒక 1 అవర్ కి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ ఒక గ్రౌండ్ లాగా ఉంది. అంటే ఓపెన్ ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ పక్కన ఇండివిజువల్ హౌస్ ఉంది G+1. ఆ G+1 అన్నది అక్కడ నుంచి మాకు ఆల్రెడీ కాల్ వచ్చింది. పోలీస్ కి కాల్ చేశారంట, కంప్లైంట్ ఇచ్చారు సౌండ్ పొల్యూషన్ అవుతుందని 9 o'clock కి. పోలీస్ వాళ్ళు వచ్చి మనకి సౌండ్ తక్కువ చేసేయండి అని చెప్తే మేము తక్కువ చేసాము. పోలీస్ వాళ్ళు వెళ్తున్న మూమెంట్ లో అంటే మీకు ఎవరు చెప్పారు? వాళ్ళే కాల్ చేశారనేది పోలీసులు చెప్పారా? పోలీస్ వాళ్ళే చెప్పారు, వాళ్ళే కాల్ చేశారని. ఆ ఇన్సిడెంట్ అయినాక చెప్పారు మాకు. ఓకే. అయితే పోలీస్ వాళ్ళు వెళ్ళారు. ఇంకొక 1/2 hour కి ఎగ్ అన్నది చాలా ఫోర్స్ గా వచ్చేసింది. ఎక్కడ నుంచి వచ్చిందో మేము ఎవరు చూడలేము. ఆ ఫోర్స్ గా వచ్చి మన టెంట్ హౌస్ ఉంటే కదా, టెంట్ ది సైడ్ పక్క. రైట్. సో కొంతమంది ఆల్రెడీ ఎవరో కంప్లైంట్ చేశారట, మాకు సౌండ్ పొల్యూషన్ అవుతుంది. 8 గంటలకు మొదలైన పడి పూజలు 9 గంటలకి స్వాములంతా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉండగా ఎవరో ఆల్రెడీ వెళ్ళి కంప్లైంట్ చేయడంతో పోలీసు అక్కడికి చేరుకొని సౌండ్ తగ్గించమన్నారు. ఆ తర్వాత అరగంటకి ఎవరో తెలియదు కానీ అక్కడ ఎదురుగా ఓ ప్లాట్ కూడా ఉంది, ఓపెన్ ప్లాట్. అది ఇంకా కన్స్ట్రక్షన్ లేదు. దాని పక్కనే ఇంకొక G+1 బిల్డింగ్ ఏదో ఉంది. అక్కడి నుంచి కాల్ వచ్చిందని పోలీసులు వచ్చి చెప్పారు. కాబట్టి సో అక్కడ తర్వాత ఒక 1/2 hour కి ఈ కోడిగుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు కానీ చాలా ఫోర్స్గా వచ్చి వాళ్ళు పడి పూజ చేస్తున్నటువంటి చోట అక్కడ మ్యాట్ పై పడి ఉంది. సో అది గమనించినటువంటి స్వాములంతా కూడా ఒకసారిగా ఆందోళన బాట పట్టారు, ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఇది హైదరాబాద్ గాజుల రామారంలో చోటు చేసుకుంది. సో నిన్నటితో జరిగినటువంటి ఈ సంఘటన పైన ఇప్పుడు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఆగ్రహానికి గురవుతున్నాయి. హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున కోపద్రిక్తులు అవుతున్నారు. హిందూ సంఘాలు ఆ పడి పూజ జరిగినటువంటి ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. అయ్యప్ప స్వామి భక్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. సో ఒక్కసారి నిన్న జరిగినటువంటి ఆందోళనకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. సో నేను ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఎటువంటి తీవ్రత నెలకొంది అనేది ఆ విజువల్ చూస్తే అర్థమవుతోంది. కొన్ని వందల మంది పడి పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఆ స్వాములంతా కూడా ఆందోళన బాట పట్టి నినాదాలు చేస్తూ వారంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి తలపించింది. ఒకసారి విజువల్ చూడండి. security of the
రైట్, మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చారు స్వామి స్వామి ఏం జరిగింది మళ్ళీ కంటిన్యూ చేయండి. అంటే 8:30 తర్వాత పోలీసులు చెప్పడంతో మీరు వాల్యూమ్ తగ్గించారు, 9 o'clock ఏమన్నారు, ఒక హాఫ్ అన్ అవర్లో వాల్యూమ్ తగ్గించారు. సో ఆ ఎగ్ ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎవరిపై అనుమానం ఉంది? స్వామి ఎగ్ అనేది మన లెఫ్ట్ సైడ్ లో టెంట్ వేసాం స్వామి మేము రోడ్ మధ్యలో. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అయితే లెఫ్ట్ సైడ్ లో ఒక ఖాళీ అపార్ట్మెంట్ అది ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ వెనకాల ఇండివిజువల్ హౌస్ ఉంది G+1. ఓకే, ఆ హౌస్ నుంచి వచ్చిందని మా అనుమానం, ఎందుకంటే హౌస్ నుంచే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకోటి దాని ఆపోజిట్ బిల్డింగ్ లో కూడా ఒకటి G+4 బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లో కూడా అనుమానం వచ్చింది, కాకపోతే ఆ బిల్డింగ్ లో ఎవరు లేరు, కొత్త బిల్డింగ్ అది, అలా వేసే ఛాన్సెస్ లేదు. మేము సీసీ కెమెరాస్ అవన్నీ కూడా చెక్ చేసాము, పోలీసు రాకముందుగా కూడా మేము చెక్ చేసాము. సో సీసీ కెమెరాలు చూసినప్పుడు ఏమైనా అనుమానం వచ్చిందా, ఏమైనా క్లారిటీ వచ్చిందా సీసీ కెమెరాలో? లేదు, క్లారిటీ రాలేదు సార్. ఆ ఎగ్ అనేది చాలా ఫోర్స్ గా వచ్చేసింది, సీసీ కెమెరా అది కవర్ చేయలేకపోయింది. సో అది సీసీ కెమెరాలో పడలేదు. మేము తర్వాత మా ఎవరైతే అనుమానం ఉందో ఆ ఇంటికి వెళ్ళిపోయాము, డైరెక్ట్ ఒక 10 మంది దాకా వెళ్ళిపోయాము, పూజ మధ్యలోనే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి ఆ స్వామి దగ్గరని పిలిచి వెళ్తే ఆ స్వామి అప్పుడే బొట్టు పెట్టుకొని వస్తున్నాడు బయటికి. బొట్టు పెట్టుకొని వచ్చి నాకు తెలియదు, నేను చేయలేను, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ అనుకుంటా నేను న్యూసెన్స్ చేశాడు. ఇక మేము కూడా కొంచెం గట్టిగా మాట్లాడే వారికి పోలీస్ వాళ్ళు వచ్చేసారు. పోలీస్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని కిందకి తీసుకెళ్లి ఆపేశారు. ఇంకా ఆపేసి మళ్ళీ మేము పూజ కంటిన్యూ చేసుకున్నాక ఈ లోపు మేము ఎగ్ అయిన ఇన్సిడెంట్ వీడియోస్ అన్ని తీసుకొని మన సోషల్ మీడియా గ్రూప్స్ లలో పెట్టేశాం స్వామి. ఓకే, బజరంగ్ గ్రూప్ లో, పని గ్రూప్ లో అన్నింటిలో పెట్టేశాము. పెట్టినాక వాళ్ళందరూ చాలా రియాక్ట్ అయ్యి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అందరూ వచ్చేసారు, గ్యాదర్ అయిపోయారు. ఓకే, 100-150 మెంబర్స్ దాకా వచ్చేసారు. అందరు గ్యాదర్ అయినాక మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు. మేము మళ్ళీ అదే స్వామి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎవరైతే ఎగ్గేశారో మాకు అనుమానం ఉందో ఆ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మళ్ళీ పక్కకి వెళ్ళినాక మేము అక్కడ చాలా ధర్నా చేసాము. ఇంకా అక్కడ కూర్చొని మాకు కావాలి, ఎవరు వేసారు ఆ పర్సన్ కావాలి మాకు అనుకుంటే మేము అక్కడ కూర్చున్నాం. పోలీస్ వాళ్ళు అన్నారు మీరు కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటామని అన్నారు. మమ్మల్ని అక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండొద్దు అనుకుంటా మమ్మల్ని వెళ్ళగొట్టేశారు పోలీసు వాళ్ళు. మేము మళ్ళీ పూజ ప్లేస్ కి వచ్చేసి కూర్చొని మళ్ళీ అక్కడనే ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లో చెప్పారు మేము ఆ పర్సన్ ని పట్టుకున్నాము, ఎవరైతే ఎగ్గేశారో ఆ పర్సన్ ఒప్పుకున్నాడు నేనే వేసానని అని చెప్పారు స్వామి. ఎవరు వేసింది, ఎవరు పట్టుకున్నారంటే ఎవరు పట్టుకున్నారు? అది ఎవరు పట్టుకున్నారో మాకు చెప్పట్లేరు, చూపేయలేరు ఇప్పటి వరకు కూడా. ఓకే, అంటే మీరు అనుకున్న ఆ అనుమానితుడేనా? అనుమానితుడు ఆయననే అని చెప్పారు, ఆ బిల్డింగ్ పర్సన్ అని చెప్పారు, ఇంకొక పర్సన్ కూడా ఉన్నారని చెప్పారు, ఇద్దరు ఉన్నారంట. ఓకే, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ ఏం లేదు స్వామి, అక్కడ అన్ని క్రిస్టియన్ ఉన్నాయి మొత్తం ఇల్లులు, అపార్ట్మెంట్ వల్ల క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు చాలా మంది, దాని వల్ల ఏమైనా ఉందా అని మా అనుమానం. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా చెప్పట్లేరు మాకు, ఎవరు వేసారు కూడా చూపించట్లేరు, చెప్పట్లేరు వాళ్ళు. అదే ప్రాబ్లం ఉంది మాకు. పడి పూజ మీరు వెళ్ళారో మీ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి పవన్ స్వామి, సో వాళ్ళకి గతంలో వీళ్ళకి ఏదైనా విభేదాలు ఉండేవా, ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైనా జరిగాయా? ఆ పవన్ స్వామి అంటే ఆయన కొత్తగా వచ్చాడు, ఆ ఏరియాకి కొత్తగా వచ్చాడు, పూజ కూడా చాలా అంగంగా చేసుకున్నారు, కానీ ఆ ఎవరు కూడా తెలియదు వాళ్ళు. ఇంతకుముందు పవన్ స్వామి వాళ్ళ మమ్మీ స్వామికి ఫోన్ చేసి కాల్ చేసి చెప్పారు మీరు పూజ ఎలా చేసుకుంటారో చూస్తామని చేశారంట కాల్. ఎవరు వాళ్ళేనా చేసింది? వాళ్ళు చేశారు, బయట అన్నోన్ పర్సన్ చేశారంట. చేస్తే ఆ స్వామి వాళ్ళ మమ్మీ స్వామి ఏం చేశారంటే మన బజరంగ్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. ఓకే, అంటే పూజ ఎలా చేసుకుంటారు ముందుగానే, ఈ పూజ జరగక ముందే ఫోన్ వచ్చింది, ముందే పూజ 2-3 days ముందే చెప్పారంట వాళ్ళకి. ఆ నెంబర్ ఎవరిది? ఆ నెంబర్ ట్రేస్కి ఇవ్వలేదా, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదా? లేదు చేయలే స్వామి. అదేంటి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే బాగుండేది కదా, అంటే హిందూ సంఘాలు ఇవన్నీ కూడా వాళ్ళ అథెంటిసిక్ కాదు కదా, పోలీసులకు వస్తే పోలీసులు చర్యలు తీసుకునే వాళ్ళు. అప్పుడు వాళ్ళుగా పూజలలో ఉన్నారు, వాళ్ళు మాకేం చెప్పలేదు, ఇన్సిడెంట్ అయినాక చెప్పారు ఆ విషయం మాకు, ముందు కూడా కాల్. ఇప్పటికైనా ఆ నెంబర్ ట్రేస్ చేయడానికి అవకాశం ఇచ్చారా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ అయితే రాసి ఇచ్చాం స్వామి, జస్ట్ ఇట్లా ఎగ్గు పడ్డదని, ఇంకా ఇవన్నీ ఇంకేమి డీటెయిల్ గా రాయలేము. ఇప్పుడు 3:30కి మళ్ళీ సూరారంకి వెళ్తున్నాం అందరము, వెళ్ళి అక్కడ మళ్ళీ ధర్నాలు చేసి మాకు ఎవరు ఆ పర్సన్ తెలియాలని మాకు తెలియాలి కదా స్వామి అందరికి. ఓకే, ఆ నెంబర్ ని జనరల్ గా మనం కొన్ని ట్రూ కాలర్ అటువంటి వాటిలో సెర్చ్ చేసినా వస్తుంది కాబట్టి మీరు చూసారా నెంబర్ ని? చూడలేదు స్వామి, ఇంకా నైట్ ఇంకా మొత్తం ఆ పర్సన్ ఎవరు అనేది దాని మీదనే ఉన్నాం, కానీ ఇది మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది ఏం చూడలేము ఇంకా. ఓకే, కావాలని ఇంటెన్షనల్ గానే అక్కడ డిస్టర్బ్ చేయడానికే వేశారు. సో ఇక్కడ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు, అక్కడ వేసిన వాళ్ళు కూడా మీరు అంటున్నట్టుగా బొట్టు పెట్టుకుని వచ్చారంటే వాళ్ళు కూడా హిందువులే.
హిందూ బొట్టు పెట్టుకొని మేము వెళ్తున్నామని లోపలికి వెళ్ళి బొట్టు పెట్టుకోమని వచ్చారు. ఓకే. వాళ్ళు హిందువులో క్రిస్టియన్స్ ఇప్పటివరకు తెలియదు మాకు కూడా. ఓకే. పోలీసులు అయితే మేము ఆ వ్యక్తిని పట్టుకున్నాము, మేము వ్యక్తిని పట్టుకున్నామన్న మాటను పోలీసులు చెప్తున్నారు. చూపేశారు పోలీసు వాళ్ళు. మళ్ళీ చెప్తారా ప్లీజ్? ఆ బొట్టు పెట్టుకున్న పర్సన్ మేము వెళ్తున్నప్పుడే లోపలికి వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళి మేము వస్తున్నామని బొట్టు పెట్టుకుని వచ్చాడు బయటకి. ఓకే. బయటకు వచ్చి కిందకు వచ్చి బండి పార్కింగ్ చేసినట్టు యాక్టింగ్ చేసిండు. ఓకే. చేస్తే మేము అనుకున్నాం నువ్వే చేసినావు అనుకుంటే మేము గట్టిగా ఒరుతుంటే నేను చేయలేను, నాకు సంబంధం లేదని ఆయన అంటున్నాడు. అనేసి ఇంకా కంప్లైంట్ ఇచ్చింది కూడా నేనే, మాకు ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఉన్నారు అని కంప్లైంట్ ఇచ్చినాను అంట, సౌండ్ పొల్యూషన్ వల్ల వస్తుందని. ఓకే. సో కంప్లైంట్ ఇచ్చింది నేనే అని చెప్పి మాత్రం యాక్సెప్ట్ చేశారు, కానీ ఈ ఎగ్గు విషయంలో ఆయన నేను చేయలేదని అన్నారు. పోలీసులు మాత్రం అరెస్ట్ చేస్తామంటున్నారు, కానీ ఎవరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు క్లారిటీ లేదు. క్లారిటీ లేదు, ఆ పర్సన్ అని అంటున్నారు. మాకు నైట్ కూడా డౌట్ వచ్చింది, మేము మీ పోలీసు వాళ్ళు అంతా మాతోనే ఉన్నారు, మీరు ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారని మేము క్వశ్చన్ రేజ్ చేసాం పోలీసు వాళ్ళకి. ఓకే. ఇంకోటి స్వామి, పోలీసు వాళ్ళు ఆ ఎగ్ పడ్డది ప్లేస్ ఉంటది కదా, ఆ ఎగ్ది ఆ దాని మీద వాళ్ళు కవర్ చేసేస్తున్నారు, ఇసుక వేసి కవర్ చేసేస్తున్నారు, కవర్ చేసేసి ఇక్కడ అక్కడ వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. మేమందరం సర్కిల్ గా రౌండ్ గా నించొని మేము దాన్ని తీయము, ఎగ్ పడ్డది తీయము, మీరు ఎట్లా కవర్ చేస్తారు, మేము కంపల్సరీ ఆ ఎగ్ పర్సన్ రావాలి మాకు అని చెప్పి మేము అట్లనే గట్టిగా నించున్నాం స్వామి. ఓకే. రైట్. ఫైనల్ గా అయితే అరెస్ట్ చేసామని చెప్పారు, కానీ ఎవరని తెలియదు. ఇప్పుడు మళ్ళీ మీరు ప్లాన్ చేస్తున్నారు దాని విషయంలో? అవునవును స్వామి, ఇప్పుడు 3:30కి వెళ్తాము అందరం స్వామిలో మళ్ళీ గ్యాదర్ అయ్యి సూర్యపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం స్వామి. రైట్. థ్యాంక్ యూ. ఒక్కసారి మళ్ళీ నేను ఆడియో వింటాను, వీల్ గెట్ బ్యాక్ చేయగానే ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడతాను. అంతకంటే ముందు నేను జరిగిన సంఘటనకు సంబంధించి ఆ విజువల్ చూపిస్తాను. సో ఆర్టీవీ స్క్రీన్పై మీరు చూస్తున్న విజువల్స్లో సో ఎగ్జాక్ట్ ఇది అక్కడ మీకు సర్కిల్ చేసి చూపిస్తున్నటువంటి విజువల్లో అక్కడ కనిపించేదే ఆ కోడిగుడ్డు. ఎవరు ఇస్తున్నారో తెలియదు, బట్ పోలీసులు మాత్రం అరెస్ట్ చేశాము, ఆ నిందితుడిని పట్టుకున్నాము, ఎగ్గు వేసినటువంటి వ్యక్తిని పట్టుకున్నామని చెప్పి అక్కడ పూజ చేసినటువంటి వీళ్ళందరికీ అయ్యప్ప స్వాములకు చెప్పారంట. సో నేను రాత్రి ఒక్కసారిగా గాజుల రామారంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సో ఈ ఘటన తర్వాత మళ్ళీ మాకు ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా చెప్పలేదు, కాబట్టి మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్తామన్న మాటని లైవ్లో సాయి స్వామి నిన్న పడి పూజలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు చెప్తున్నమాట. రైట్. సాయి స్వామి, ఫైనల్గా ఇప్పుడు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నాము అనేటువంటి మాటని పోలీసులు చెప్తున్నారు, కాబట్టి మీ ఫైనల్ డిమాండ్ ఏంటి ఇప్పుడు? ఎప్పుడు మన హిందూ సంఘంలో ఎందుకు ఇలా అవుతున్నాయి, మాకు న్యాయం అనేది కావాలి స్వామి. ప్రతిసారి ఇలాగ అయితే కుదరదు కదా స్వామి. ఇప్పుడు అయ్యప్ప స్వామి అంటే ఇంకా చాలా పవిత్రంగా ఉంటది, అదే ఎగ్ అనేది ఒక అయ్యప్ప స్వామి మీద పడితే ఇంకెంత దారుణంగా ఉంటుంది స్వామి, చెప్పండి మీరే. అవును. రైట్. థ్యాంక్ యూ. సుధా, మరి పోలీసుల దగ్గరికి మీరు వెళ్తున్నారు కదా, వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారు?